సీఎం రేవంత్ రెడ్డి సారథ్యంలో కాంగ్రెస్ సర్కార్ సంచలన నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు వెళ్తుంది. యువత పెడదారులు పట్టకుండా ఉండేలా పక్కాగా చర్యలు కూడా చేపడుతోంది. హైదరాబాద్లో విస్తృతమవుతున్న డ్రగ్స్ గంజాయి దందాను అడ్డుకట్ట వేసేందుకు సిద్ధమవుతోంది కాంగ్రెస్. నగరంలో విచ్చలవిడిగా నడుస్తున్న హుక్కా సెంటర్స్ పై కూడా ఉక్కుపాదం మోపేందుకు సర్కార్ అడుగులు వేసింది. డ్రగ్స్ గంజాయి దందాకు చెక్ పెట్టడంపై చర్యలు చేపట్టిన రేవంత్ ప్రభుత్వం తాజాగా హుక్కా కేంద్రాలపై కూడా ఫోకస్ పెట్టింది. నగరంలో హుక్కా సెంటర్స్ నియంత్రించేందుకు చర్యలకు ఉపక్రమించింది. సిగరెట్ అండ్ అదర్ టొబాకో ప్రొడక్ట్స్ అమెండ్మెంట్ బిల్లుకు తెలంగాణ అసెంబ్లీ ఆమోద ముద్ర వేసింది. బంజారా హిల్స్, జూబ్లీ హిల్స్ లాంటి ఏరియాలలో ఒకప్పుడు హుక్కా పేరు వినిపించేది. గుట్టు చప్పుడు కాకుండా సిగరెట్కు బదులు సీక్రెట్గా బడా బాబులకు మాత్రమే హుక్కా యాక్సెస్ ఉండేది. కానీ రాను రాను సిటీల్లో గల్లీ గల్లీకి హుక్కా కల్చర్ విస్తరించిపోయింది. హుక్కా సెంటర్స్ పై పోలీసులు దాడులు చేసి కేసులు బుక్ చేస్తున్నా కూడా కొత్తవి పుట్టుకు వస్తూనే ఉన్నాయి. పోలీసులు దాడులు చేసిన తరువాత కొంతకాలం సైలెంట్గా ఉంటున్నారు. ఆ తర్వాత పేర్లు, ప్లేస్లు మార్చి హుక్కా దందాను చేస్తున్నారు కంత్రిగాళ్లు. నగరంలో విస్తరిస్తున్న హుక్కా కల్చర్కు చెక్ పెట్టి చేపట్టాలని సర్కార్ నిర్ణయం తీసుకుంది. ఇక హైదరాబాద్లో దాదాపు 500కు పైనే హుక్కా సెంటర్స్ నడుస్తున్నాయని పోలీసు అధికారులు అంచనా వేస్తున్నారు. ఇవే కాకుండా పబ్బులు, రెస్టారెంట్స్, హోటల్స్, ఇళ్లలో కూడా గుట్టుగా కొనసాగేవి భారీగానే ఉన్నట్లు సమాచారం. హైదరాబాద్లో మెజారిటీ హుక్కా కేంద్రాల్లో నిబంధనలు పాటించడం లేదని విమర్శలు కూడా ఉన్నాయి. పోలీసులు తనిఖీలకు వెళ్లినప్పుడు కోర్టు ఆర్డర్ ఉందంటూ సాకులు చెప్పడం, రాజకీయం, ఇతర పలుకుబడులతో సర్ది చెప్పడం, పోలీసులు ఏం చేయలేని పరిస్థితుల్లో ఉన్నారు. అయితే ప్రభుత్వం తాజాగా తీసుకున్న సంచలన నిర్ణయంతో యువత పెడదారిన పడకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకునేందుకు దోహదపడుతుందని పోలీసులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. సీఎం రేవంత్ రెడ్డి సర్కార్ హుక్కాను నిషేధిస్తూ నిర్ణయం తీసుకుంది. ఇదే విషయంపై పూర్తి డీటెయిల్స్ ను మా ప్రతినిధి సుజాత అందిస్తారు. హుక్కా సెంటర్ల మీద కాంగ్రెస్ ప్రభుత్వం ఉక్కుపాదం మోపింది. అసలు హుక్కా సెంటర్లని ఎందుకు మూసివేయాలని నిర్ణయం తీసుకుంది, దీనివల్ల ఎలా వాడతారు, ఇవి ఎక్కడెక్కడ దొరుకుతాయో తెలుసుకోవాలంటే నాతో రండి. హుక్కా సెంటర్లను ప్రభుత్వం ఎందుకు సీజ్ చేసింది, అసలు హుక్కాని ఏ విధంగా వాడతారో చూద్దాము. ప్రస్తుతం మనం ఇక్కడ హుక్కాకి సంబంధించినటువంటి మిషన్స్ దగ్గర ఉన్నాము. చూస్తున్నాం కదా, సాధారణంగా వీటిని గతంలో రాయల్టీకి సంబంధించినటువంటి ఫ్యామిలీస్, అటు నవాబ్స్ కావచ్చు, లేకపోతే రాజులు కావచ్చు, వాళ్ళ ఇళ్లలో హుందాగా చూయించుకోవడానికి ఇలాంటి మిషన్స్ వాడుతూ స్మోక్ చేస్తూ ఉంటారు. రాను రాను వీటినైతే మాత్రము అటు పొగాకుకి సంబంధించిన దానికే కాకుండా మత్తు పదార్థాలు ఏవైతే ఉంటాయో వాటిని ఉపయోగించడానికి అయితే మిస్యూజ్ చేస్తున్నారనే చెప్పుకోవచ్చు. దీని మీద ప్రభుత్వం ఇప్పటికే చాలా సీరియస్ గా ఉంది. అసలు ఈ మిషన్ ని ఏ విధంగా ఉపయోగిస్తారు అనేది చూద్దాము ఒకసారి మనం కూడా. దీని ప్రైస్ అనేది 600 నుంచి స్టార్ట్ అవుతుంది. మరోవైపు దీనికి సంబంధించి అయితే మాత్రము కాస్ట్లీగా మనం చూస్తున్నాం కదా విజువల్స్ లో, ఇది ఆల్మోస్ట్ 6000 వరకు కూడా వివిధ రకాలు అయినటువంటి హుక్కాకి సంబంధించినటువంటి మిషన్స్, వీటిని పొగాకుకి సంబంధించే వాడడానికి ఉపయోగిస్తూ ఉంటారు. కానీ వీటిని మాత్రము ప్రస్తుతము యువత అటు ఏవైతే మత్తు పదార్థాలు ఉంటాయో వాటిని ఉపయోగించడానికి ఎక్కువగా యూజ్ చేస్తున్నారు. చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఎవరైనా సరే కొనుగోలు చేయడానికి రీజనబుల్ గా ఉండడంతో, అదేవిధంగా గంజాయి కూడా చాలా ఈజీగా ఎక్కువగా యువతకి దొరకడంతో వాళ్ళైతే మాత్రము
వీటిని ఎక్కువగా ఉపయోగిస్తున్నారని తెలుస్తుంది. ప్రస్తుతం దీన్ని మనం ఓపెన్ చేస్తున్నాము. ఇది వచ్చేసి పూర్తిగా ఇందులో ముందుగా వాటర్ నింపుతారు. ఆ వాటర్ పర్సెంటేజ్ కూడా హాఫ్ వరకు, అంటే 50 నుంచి 60% వరకు మాత్రమే ఇందులో వాటర్‌ని నింపాలి. ఆ తర్వాత ఇది ఏదైతే ఉంటుందో దీన్ని క్లోజ్ చేయడానికి చాలా టైట్‌గా పెట్టాలి. ఎందుకనంటే ఈ వాటర్ అనేది బయటికి రాకుండా, ఎక్కడా కూడా ఆవిరి రూపంలో బయటికి పోకుండా చాలా టైట్‌గా పెట్టాలి. ఆ తరువాత దీనికి సంబంధించి ఇది దీంట్లో వచ్చేసి ఫ్లేవర్స్, అంటే ఇప్పుడు మనం చూస్తున్నాం కదా! ఈ ఫ్లేవర్స్ అనేది ఉపయోగిస్తారు. దీనికి పూర్తిగా కూడా డబుల్ యాపిల్ ఫ్లేవర్ అని, మ్యాంగో, మనం చూస్తున్నది మ్యాంగో ఫ్లేవరు. వీటిని ఇందులో ఉన్నటువంటి పొడినంతను కూడా ఇందులో ఫుల్‌గా నింపాలి అన్నమాట. నింపాక దీన్ని ఇలా టైట్‌గా ఫిట్ చేసుకోవాలి. ఇందాక చెప్పినట్లుగా అటు వాటర్ ఆవిరి అనేది బయటికి వెళ్ళకుండా పూర్తి స్థాయిలో దీన్ని టైట్‌గా పెట్టాలి. ఆ తరువాత ఈ ఫ్లేవర్ ఏదైతే మనకి ఏ ఫ్లేవర్ అయితే కావాలో ఆ ఫ్లేవర్స్‌కి సంబంధించి డబుల్ యాపిల్ కావాలంటే డబుల్ యాపిల్ ఉంటుంది. మ్యాంగో కావాలంటే మ్యాంగో ఉంటుంది. అంటే దాదాపు 50 రకాలకి సంబంధించినటువంటి ఫ్లేవర్స్ అయితే మాత్రం మార్కెట్‌లో ఒక కంపెనీకి సంబంధించి దొరుకుతున్నాయి. అలా డిఫరెంట్ కంపెనీకి సంబంధించినటువంటి ఫ్లేవర్స్ అయితే అందుబాటులో ఉంటున్నాయనండి నిర్వాహితులు చెప్తున్నారు. ఆ తర్వాత ఏదైతే ఆహ్, దీనికి సంబంధించి పూర్తిగా ఆల్రెడీ మనం ఫ్లేవర్ లోపల వేస్తాం కాబట్టి, తర్వాత సిల్వర్ పేపర్స్ అనేది పూర్తిగా దీని మీద ఇందులో ఉన్నటువంటి సిల్వర్ పేపర్‌ని తీసుకొని టైట్‌గా ఈ ఫ్లేవర్ ఎక్కడ బయటికి వెళ్ళకుండా టైట్‌గా ఈ దీన్ని చుట్టూ కట్టేయాలి. ఆ తరువాత ఇందులో ఉన్నటువంటి ఫ్లేవర్ బయటికి రావాలి అంటే దీనికి హోల్స్ ఒక 3, 4 హోల్స్ పెట్టి దాంట్లో కోల్డ్, అంటే బొగ్గు ఏదైతే ఉంటుందో ఆ బొగ్గు స్టిక్స్ ఉంటాయి. వాటిని ఈ సీల్ కవర్ పేపర్ హోల్స్ ఎక్కడైతే పెట్టామో వాటి మీద ఉంచి వీటిని వెలిగించాలి. వెలిగించిన తర్వాత ఆ స్మోక్ ఏదైతే ఈ ఫ్లేవర్ ఉంటుందో ఆ ఫ్లేవర్ అనేది మనకి పైకి రాకుండా డైరెక్ట్‌గా ఇక్కడ ఉంది కదా! ఈ పైపు సహాయంతో ఒకసారి దీన్ని కూడా ఫిట్ చేసే ప్రయత్నం చేద్దాము. దీన్ని ఇట్లా టైట్‌గా ప్రెస్ చేయాలి. అంటే అది లోపలికి వెళ్ళేంత వరకు కూడా ప్రెస్ చేసిన తర్వాత దీని నుంచి మనం ఏదైతే ఇది ఫిట్ చేసామో ఈ ఫ్లేవర్ ఉందో, ఈ ఫ్లేవర్‌కి సంబంధించి డైరెక్ట్‌గా ఇలా పిలుస్తూ ఉంటారు. ఒకసారి ఇందులో గాని ఏ ఫ్లేవర్ కావాలంటే ఆ ఫ్లేవర్ వేసుకొని ఇట్లా పిలుస్తుంటారు. సాధారణంగా ఇది మనం చెప్పుకున్నట్లు ఇంతకు ముందు రాజులు, నవాబులు ఎక్కువగా ఆ టైంలో ఉపయోగిస్తూ స్మోక్ కోసం ఉపయోగించారు. రాను రాను దీనికి సంబంధించి మిస్‌యూజ్ చేస్తూ అటు డ్రగ్స్‌కి సంబంధించి, మత్తు పానీయాలకి సంబంధించినటువంటి ఫ్లేవర్స్‌ని కలుపుకొని యువత తప్పుదారి పడుతుంది. దీనికి సంబంధించే ప్రభుత్వం అయితే మాత్రము చాలా సీరియస్‌గా వార్నింగ్ ఇస్తూ, ఒకవైపు దీనికి సంబంధించి ఎవరైనా వాడిన వాళ్ళు, మార్కెట్‌లో సేల్స్ చేసిన వాళ్ళు, అదే విధంగా ఇప్పుడు ఎక్కువగా పబ్స్‌కి సంబంధించినటువంటి వాటిల్లో ఎక్కువగా మత్తు పానీయాలు ఉన్నటువంటి దగ్గర ఎక్కువగా ఉపయోగిస్తూ ఉంటారు కాబట్టి వీటిని మిస్‌యూజ్ అవ్వకుండా యువత తప్పుదారి పట్టకుండా ఉండేందుకైతే మాత్రము కాంగ్రెస్ ప్రభుత్వం ఈ రోజు అసెంబ్లీలో ప్రవేశపెట్టడము, పూర్తి స్థాయిలో దీన్ని బ్యాన్ చేయాలి అని చెప్పేసి వాళ్ళు తీసుకున్నటువంటి నిర్ణయం పట్ల అసెంబ్లీ ఉన్నటువంటి ప్రతి ఒక్కరు ఆమోదించడంతో ఈ రోజు బ్యాన్ చేసినట్లుగా కూడా తెలుస్తుంది. అటు మరోవైపు పబ్స్ కి సంబంధించినటువంటి కావచ్చు, హుక్కా సెంటర్లకి సంబంధించినటువంటి వాటిలో కూడా పూర్తిగా ఆదేశాలు జారీ చేస్తూ ఎక్కడ ఇలాంటివి కనిపించకూడదు. ఒకవేళ కానీ రహస్యంగా ప్రాంతాలలో వీటిని ఎందుకంటే క్యారీ చేసే అవకాశం ఉంటుంది. ఈ చిన్నగా ఉన్నటువంటి ఏవైతే మనకి సంబంధించినవి కాబట్టి క్యారీ చేయొచ్చు. వీటిని తీసుకువెళ్ళి రహస్య ప్రాంతాలు, అటు ఫామ్ హౌస్లు కావచ్చు, లేకపోతే వాళ్ళు ఉండేటువంటి ప్రైవేట్ ప్లేసెస్ లో కూడా వీటి ద్వారా మత్తు పానీయాలు తీసుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి దానికి సంబంధించి పూర్తి స్థాయిలో బ్యాన్ చేస్తూ ప్రభుత్వ నిర్ణయం తీసుకోవడం, మరోవైపు హుక్కా సెంటర్లపై కూడా తీసుకున్నటువంటి నిర్ణయం పట్ల అయితే మాత్రం ప్రజలందరూ కూడా హర్షిస్తున్నారనే చెప్పుకోవచ్చు. తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటికే కాంగ్రెస్ ప్రభుత్వము డ్రగ్స్ ని పూర్తి స్థాయిలో నిర్మూలించాలని కీలక నిర్ణయాలు తీసుకుంది. మరోవైపు ఈ రోజు హుక్కా సెంటర్లపై కూడా నిషేధించాలని నిర్ణయం పట్ల ప్రజలైతే మాత్రము ఆనందం వ్యక్తం చేస్తున్నారు. యువతకి సంబంధించి అటు డ్రగ్స్ వాడుతూ పూర్తి స్థాయిలో ఒక తరాన్ని నాశనం చేసుకుంటున్నారు భవిష్యత్తుని అని చెప్పేసి ఇప్పటికే ప్రభుత్వం అయితే మాత్రం పూర్తి స్థాయిలో డ్రగ్స్ మీద ఎక్కడికక్కడ చర్యలు తీసుకుంటుంది. మరోవైపు హుక్కాకి సంబంధించి వీటిని పొగాకు సేవించడానికి ఎక్కువగా వాడుతూ ఉంటారు. కానీ ఇప్పుడు డ్రగ్స్ ని
ఇందులో వేసుకొని ఎక్కువగా యువత తప్పుదారి పట్టుతున్నారు. అదేవిధంగా మార్కెట్లో విచ్చలవిడిగా ఎక్కడ పడితే అక్కడ డ్రగ్స్, మరోవైపు హుక్కాకి సంబంధించినటువంటి సెంటర్‌లో కూడా డ్రగ్స్‌ని వాడడానికి ఇలాంటి మిషన్స్‌ని ఉపయోగిస్తున్నారు అని చెప్పేసి వీటిని పూర్తి స్థాయిలో నిర్మూలించడానికి ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయంగా తెలుస్తుంది. ఇప్పటి నుంచి ఎవరైనా సరే హుక్కా సెంటర్‌లను నిర్వహించినటువంటి నిర్వాహితుల మీద, అదేవిధంగా డ్రగ్స్ కానీ, హుక్కా కానీ సేవిస్తున్నటువంటి వాళ్ళ మీద కూడా పూర్తి స్థాయిలో కఠిన చర్యలు ఉంటాయని చెప్పేసి ప్రభుత్వం అయితే మాత్రం ఒక హెచ్చరిక జారీ చేసిందనే చెప్పుకోవచ్చు. కెమెరామెన్ వేణుతో సుజాత, హైదరాబాద్.